వంగవీటి రంగా నాడు ఏపీ పాలిటిక్స్లో ముఖ్యంగా బలమైన సామాజిక వర్గం, అత్యధిక ఓట్ శాతం ఉన్న సామాజిక వర్గంలో ఎక్కువగా గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాటలు ఇవి. ఏంటి రంగానాడు ఏంటి, ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ రాధా ఉన్నారు. మరి రంగా గారి కుమార్తె ఈరోజు మళ్ళీ రంగానాడు పేరుతోటి ఆవిడ కార్యక్రమాలు చేయడం, ఒక భారీ బహిరంగ సభలు నిర్వహించడం, ఇవి ఎటువైపు దాడులు చేస్తున్నాయి? దీని వెనకాతలు ఉన్న ఆంతర్యం ఏంటి? చాలామంది కాపు నాయకులకు నచ్చింది ఏంటంటే వంగవీటి దారులు వేరా, రాధా గారిని లేకపోతే ఆశాని వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే రంగా గారి మీద ఉన్న అభిమానం, రంగా గారిని ఒక దేవుళ్ళ పూజిస్తుంటుంది కాపు సామాజిక వర్గం ఈరోజు కూడా. ఆయన మీద ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయరు. చాలామంది ఇప్పటికీ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన పేరు రాజకీయాల్లో వాడని వారంటూ లేరు. ఏదో సందర్భంలో ఏదో రకంగా ఆయన పేరు వాడతారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఆయన్ని ఎంతో శిఖరాగ్రంలో చూస్తుంది కాబట్టి అది ప్లస్ అవుతుంది అని చెప్పి. కానీ వీళ్ళిద్దరు దారులు వేరా. రంగానాడు అంటే రాధాకి ఇష్టం లేదా? మరి ఆశాకిరణ్ ఆలోచన ఏంటి? ఆవిడ ఎందులోకి వెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఆల్ ఆఫ్ సడన్గా ఆవిడ స్క్రీన్ మీదకి వచ్చి రంగానాడు స్థాపించడానికి బలమైన కారణాలు ఏంటి? ఆవిడకి ఏమైనా పొలిటికల్ వ్యూహం ఉందా, లేకపోతే సొంత పార్టీ ఆలోచనలు ఉందా? కాపు సామాజిక వర్గంలో మరి చీలికలు ఏర్పడబోతున్నాయా? చాలా ప్రశ్నలు, సమాధానాలన్నీ కాలమే నిర్ణయిస్తుంది. ఇక వేరువేరు దారుల్లో వంగవీటి వారసులు. నేడు వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా భారీ ఈవెంట్లు, భారీ బహిరంగ సభలు చూసాం మన విశాఖపట్నంలోని. ఇక కానీ పిల్లలిద్దరూ వేరువేరు మార్గాల్లో పయనిస్తున్నారు. ఇది కొద్దిగా పెయిన్గా ఉంది, పెయిన్ అంటే చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి సామాజిక వర్గ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగా రాధా మిత్రమండలి ద్వారా ముందుకు సాగుతున్న ఆశాకిరణం, కొడుకు రాధాకృష్ణ రూట్ మరోలా ఉంది. టీడీపీలో కంటిన్యూ అవుతున్న రాధా. ఇక రాధా మిత్రమండలి ప్రారంభంలో చాలా యాక్టివ్. మోహన్ రంగా మరణం సమయంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు. క్రమేపీ ఇప్పుడు ఏంటంటే ఆయన విగ్రహాలు ఇవన్నీ కూడా స్థాపించడంలో వాళ్ళు నిమగ్నం అయ్యారు. వాళ్ళకి తోచింది, వాళ్ళకి ఉన్న దాంతో వాళ్ళు ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రంగా పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. రంగా రాధా మిత్రమండలిని క్రియాశీలకంగా చూస్తున్న ఆశాకిరణ్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం. వీరిద్దరూ తమ రాజకీయ గమ్యాలపై త్వరలో క్లారిటీ. అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్ వస్తున్నది అంటే, ఎందుకు ఆశ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చారు? రంగానాడు పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే కాపునాడు ఉండేదండి. కాపునాడు చాలా ఫెమిలియర్. ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళందరూ కూడా చాలా 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 అడావిడి చేశారు. ముద్రగడ పద్మనాభం గారు అంటే కాపు పెద్ద దిక్కు అన్నట్టుగానే కదా మొన్నటి వరకు ఉండేది. ఆయన రాజకీయ పరంగా వెళ్ళి ఆయన ఫేమ్ అంతా కూడా కొద్దిగా అటు ఇటు కాకుండా చేసుకున్నారు. కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం పేరు ఎత్తితేనే ఓ ప్రపంచంలో ఉండేది. ఆయన అంటే రాజకీయ పార్టీలు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అమ్మ ముద్రగడ ఏం పిలిపిస్తే ఏం చేస్తాను, తుని సంఘటనలు లాంటివి మనం చూసాం కదా. అసలు ఎంత సంచలనం అది. ఒక్క పిలుపుకి తండోపతండాలుగా తరలి వచ్చేసారు. ఎవడో కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పటికే ఆ కేసులు కొట్టేశారు ఉన్నాయి. అది పెద్ద గందరగోళమైన పరిస్థితి. సో అంత ఫేమ్ ఉండేది ఆయనకి. ఒక ముద్రగడ పద్మనాభం పిలిస్తే రావాలా అని. అంటే ముద్రగడ పద్మనాభం గారిని అలా చూసేవారు. కాలక్రమేణా ఆయన ఏదో పౌరుషానికి పోయి, పంతానికి పోయి, ఆయనకున్న క్రెడిబిలిటీని వీటిలన్నింటినీ కూడా పక్కదవన పెట్టి నాకెవరో కాపులు అవసరం లేదు, మా ఇంటికి ఎవరు రానవసరం లేదు, ఇలాంటి ఏవో బోర్డులు పెట్టి చాలా ఆప్యాయంగా ఉంటాడు. పెద్ద ఆయన, మంచి రాజకీయ నాయకుడు, అవినీతి మచ్చలేని నాయకుడు. ముద్రగడ పద్మనాభం గారికి తనకు ప్రత్యేకమైన ముద్ర ఉంది. కానీ ఆ ముద్రని ఆయనే చెరిపేసుకున్నాడా అని చెప్పి చాలామంది కాపు పెద్దలు కూడా ఫీల్ అవుతుంటారు. ఏంటి అంత గొప్పగా బతికిన వ్యక్తి, అంత పౌరుషంగా బతికిన వ్యక్తి, ఆ పౌరుషమే ఆయన్ని మళ్ళీ రెడ్డిని కూడా చేసేసింది. ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయాడు ఆయన. ముద్రగడ పద్మనాభాన్ని పెంచుకున్నాడు. అంటే అంతవరకు కూడా ఆయన తెగించాడు. కూతురే కాదన్నాడు. ఆయన తత్వం అంతే. ఇప్పుడు ఎవరిని మనం తప్పుపడడానికి లేదు, ఆయన తత్వం అంతే. మరి వీళ్ళు పరిస్థితి కూడా రాధా ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు ఆశాకిరణ్ మరి కాపు సామాజిక వర్గానికో లేకపోతే రంగా గారి ఆశయాలకో ఈ ఆశగా మారనుందా? ఇది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇక వేర్వేరు రాజకీయ మార్గాల్లో వెళితే ఆ కుటుంబానికే ఇబ్బంది, అనుకున్నది సాధించలేరని పలువురు అభిప్రాయం. ఎందుకంటే మిగతా వాళ్ళ పరిస్థితి వేరు. వంగవీటి కుటుంబంలో ఎవరు ఫెయిల్ అయినా, వంగవీటి కుటుంబంలో ఎవరు మాటలు పడ్డా, వంగవీటి కుటుంబం మీద ఎవరు తప్పుగా మాట్లాడినా కొన్ని గుండెలు తట్టుకోలేవు. సో అంత ప్రయారిటీ వంగవీటి మోహన్ రంగా మీద ఉంది. పిల్లలని కాదు, అక్కడ ఆ పెద్ద ఆయన మీద ఉన్న గౌరవం. ఆయన ఒక మహానుభావుడు అయిపోయాడండి. కాపు సామాజిక వర్గానికి ఆయన ఒక దేవుడు అయిపోయాడు. రంగా పేరు వాడకుండా కాపు సామాజిక వర్గంలో 190 మంది ఉంటారేమో ఖచ్చితంగా. ఆయన పేరు వాడతారు, పేరు వాడకుండా ఉండలేరు వాళ్ళు. 90% మంది వాడకుండా ఉండలేరు. ఆయన పేరు వాడే తీరాలి, ఏ సందర్భం అవనియండి, ఏదవనియండి.
ఊరూరా విగ్రహాలు అంటే మన గాంధీ విగ్రహాలు ఎక్కువ చూస్తుంటాం, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాలు చూస్తుంటాం. కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయండి, కృష్ణా జిల్లాలో ఉన్నాయండి, రంగా గారి విగ్రహాలు వందల్లో ఉన్నాయి. ఎంత గొప్ప విషయం. 37 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది, ఈ రోజుది కాదు కదా. 3 దశాబ్దాలు అయిపోయినాయి, 4వ దశాబ్దంలోకి అడుగు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా మన రంగా గారి మీద ఒక ఎమ్మెల్యే ఆయన ఏమో సీఎం చేశారా లేకపోతే పీఎం చేశారా, ఏం కాదు కదా, ఎమ్మెల్యే అంతే, మంత్రి కూడా కాదు ఆయన. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఇంత ప్రయారిటీ వచ్చింది అంటే ఆయన కాపు సామాజిక వర్గ గుండెల్లో ఎంతగా నాటుకుపోయాడో క్లియర్గా కనిపిస్తున్న పిక్చర్ ఇది. సో మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు తట్టుకోలేరు, ఆ సామాజిక వర్గమే తట్టుకోలేదు, అందులోని మహిళ. ఇక కుటుంబంలోనే ఐక్యత లేదా వీరిద్దరూ ఇంకేం చేస్తారని అనుమానం. అభిమానులు కూడా విభజనకు గురయ్యే అవకాశం ఉంది అంటూ ప్రచారాలు. రాజకీయ అజెండా వెళ్ళే మార్గాల గురించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటున్న సామాజిక వర్గం. ఇద్దరూ వేరువేరుగా తండ్రి కార్యక్రమాల నిర్వహణ. ఆదిలోనే ఇది ఇబ్బందికర పరిస్థితులకు దారి తీరే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు కొంతమంది. ఇక రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో విశాఖ రంగాసేన భారీ సభ నిర్వహించి చూసాం కదా మనం విశాఖపట్నంలోని. ఇక లీడ్ చేస్తున్న రంగా కూతురు ఆశాకిరణ, దాన్ని లీడ్ చేశారు ఆవిడ. ఇక వంగవీటి రాధాకృష్ణ వేరుగా కార్యక్రమాలు. ఇలా ముందుకు సాగితే రంగా వారసులకు లాభం కంటే నష్టమే అధికం. వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే కలదు సుఖం. రంగా గారు 2 కళ్ళు, రాధా ఆశ. సో రంగా గారి అభిమానులకి కాపు సామాజిక వర్గంలో మెజారిటీ పీపుల్కి వీళ్ళిద్దరూ కూడా ఒకటే, రాధా వేరు ఆశ వేరు కాదు. కానీ వీళ్ళిద్దరూ వేరే వేరే కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? ఇది కదా ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళిద్దరూ కలిసి ఉండి అడుగులు వేస్తే వాళ్ళకి సపోర్ట్గా నిలబడడానికి ఉంటారు, ఈయనకుదావి ఆయనకుదావి. మరొక వైపు జనసేన పార్టీ ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో మెజారిటీ గంపగుత్తుగా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడింది ఆ సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తున్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 15 సంవత్సరాల పాటు మేము కలిసే ఉంటామంటున్నారు. మరి ఇలాంటి టైంలో వీళ్ళు ఏవైనా రాజకీయ అడుగులు వేస్తే ఓకే, రాధాంశం అన్నది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రయారిటీ ఇస్తున్నారు, అది ఏ టైంలో కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఈవిడ ఏం చేయబోతున్నారు? వైసీపీలోకి వెళ్తారని కొంతమంది అంటారు, జనసేనలోకి వస్తారని. జనసేనలోకి వచ్చారంటే ఇబ్బంది లేదు, కానీ ఈవిడ కానీ వైసీపీలోకి వెళ్తే మరి రంగా గారు ఆడకూతుర్రా, మన 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 ఇంటి ముందుకు వచ్చింది, తను ఇది అడుగుతున్నది, లేకపోతే ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుంది, మనం తన వెనకాతలు లేకపోతే ఎలాగని ఖచ్చితంగా మెజారిటీ పీపుల్ ఉంటారా తక్కువ ఉంటారు అన్నది ఆవిడ మీద నమ్మకం, ఆవిడ ప్రజలకు చూపించే ఆ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అదైతే ఇప్పుడు ఎవరు కూడా డిసైడ్ చేయలేరు. కానీ ఆవిడ కానీ వేరే అడుగు కానీ వేస్తే రాజకీయాలు మాత్రం చాలా హాట్గా ఆంధ్రప్రదేశ్లో మారే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రంగా బ్రాండ్ కాబట్టి, అక్కడ వంగవీటి బ్రాండ్ కాబట్టి, సో మహిళ కాబట్టి, సో ఆవిడకి ఖచ్చితంగా ఆవిడ వైపు చూస్తారు, ఆదరణ ఉంటుంది. మరి బందర్ సీట్ అంటున్నారు, బందర్ ఎంపీ సీట్ ఆవిడ ఆశిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి అంటున్నారు. లేదు బందర్ ఎంపీ సీట్ ఏమని పేరు నాని రాజకీయాలు చేయనన్నాడు కదా, మళ్ళీ ఆయన వస్తున్నాడు, రంగంలోకి దిగాల అవసరం ఉన్నది, బలమైన నాయకుడు అక్కడ ఉండాలి కాబట్టి ఆయన్నే పెడదామని చూస్తున్నారంటగా తెలుస్తుంది. మరి ఈక్వేషన్స్ ఏ రకంగా సెట్ అవుతాయి? రాధా ఒకవైపు, ఆశా ఒకవైపు, మధ్యలో వంగవీటి ఫాలోవర్సు, వీళ్ళందరూ ఎలా చూస్తారు? ఈవిడ ఏ అడుగులు వేస్తుంది? రైట్ స్టెప్ వేస్తారా, ఈవిడ రాంగ్ స్టెప్ వేస్తారా? ఆ అడుగులు సక్సెస్ఫుల్గా సాగే అవకాశం ఉందా? ఆవిడ ఏ నిర్ణయం తీసుకోబోతున్నా? అసలు ఆవిడ ఆలోచన ఏంటి? రాజకీయాలు ఉన్నాయా, లేదా ఆయన ఆశయాల కోసమే ఈవిడ రంగానాడు పెట్టారా? ఇవన్నీ కూడా కాలం నిర్ణయించవలసిన ఆన్సర్స్.